ఇండియన్ లేడీ యుఎస్ వ్యక్తిని పెళ్లి చేసుకొని లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒకవేళ విడాకులు తీసుకుంటే వెంటనే ఇండియాకు వచ్చేయాలా లేకుంటే కొన్ని రోజులు అక్కడే ఉండే అవకాశం ఉంటుందా? ఈ మధ్యలో మనం చూసుకుంటే చాలామంది డివోర్స్ ప్రాసెస్ ఎక్కువగా అవుతూ ఉన్నాయండి. అండ్ ఉమెన్ వైజ్గా మనం తీసుకుంటే వాళ్ళకి సమ్టైమ్స్ దే డోంట్ నో దేర్ రైట్స్. యూనో అంటే నేను వెళ్ళి ఇక్కడ నుంచి మ్యారేజ్ చేసుకొని వెళ్ళి ఒకవేళ డివోర్స్ అయితే అక్కడ నుంచి చదువుకోవచ్చా, వెనకొచ్చేయాలా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఎక్కువగా మమ్మల్ని రీచ్ అవుట్ అవుతూ ఉంటారు. సో యూజువల్గా వర్క్ వీసాలో హస్బెండ్ ఉన్నప్పుడు కానివ్వండి, సిటిజన్ కానివ్వండి, ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకొని మీకు అక్కడికి వెళ్ళినప్పుడు, సో H4లో ఉన్నప్పుడు ఏంటంటే అది టెంపరీ వీసా మటుకు మాత్రమే మీకు, అంటే హస్బెండ్ స్టేటస్ మెయింటైన్ చేసినప్పుడే మీరు ఈ స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. లెట్స్ సే వన్స్ యూ డిసైడ్ టు గో అపార్ట్ అంటే ఆన్ యువర్ ఓన్, అప్పుడు మీరు డివోర్స్ ఫైల్ చేసినప్పుడు సో వాట్ డూ ఐ డూ, నేను H4లో అంటే యాజ్ లాంగ్ యాజ్ మీకు ఆ మ్యారిటల్ రిలేషన్షిప్ ఉన్నంత మట్టుకే యు ఆర్ ఇన్ టు దట్ యు ఆర్ కాల్డ్ యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ ద డిపెండెంట్. సో డిపెండెంట్ వీసా మీద వెళ్ళినప్పుడు మ్యారేజ్ ఇంటాక్ట్ ఉంటేనే యూ విల్ బీ ఎలిజిబుల్ టు స్టే కంటిన్యూస్లీ ఆన్ దట్. కాకపోతే డివోర్స్ ఫైల్ చేశాక కూడా మీరు H4లోనే ఉండొచ్చు అండ్ టు ఫైట్ దట్. బట్ ఆఫ్ కోర్స్ ఒకసారి ఫైనల్ డిగ్రీ ఆఫ్ డివోర్స్ మీకు గ్రాంట్ అయ్యాక జడ్జ్ దగ్గర నుంచి, కోర్ట్ దగ్గర నుంచి అంటే H4లో ఉండడానికి యూ విల్ నో లాంగర్ బీ క్వాలిఫైడ్. సో చాలా మటుకు తెలియంది ఏంటి అని అంటే ఫ్యామిలీ బేస్డ్ కోర్ట్స్ జడ్జెస్కి ఎక్కువగా ఇమిగ్రేషన్లో అవగాహన ఉండే అవకాశం ఉండదు. సో మీరు మీ ఇమిగ్రేషన్ అటార్నీని చూస్ చేసుకొని కొన్ని మెమరాండమ్స్ ద్వారా కానివ్వండి, ఇప్పుడు ఒక H4 పర్సన్ H1Bకి వెళ్ళాలనుకున్నా, F1కి వెళ్ళాలనుకున్నా కొంత టైం పడుతుంది. అంటే వాళ్ళు క్వాలిఫై అయ్యి ఆ H1B టైం ఫ్రేమ్ కానివ్వండి, F1 కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి కానివ్వండి టైం ఫ్రేమ్ ఉంటుంది. ఈ టైం ఫ్రేమ్లో ఏంటి అని అంటే మీరు జడ్జిని రీచ్ అవుట్ అయ్యి ఒక మెమరాండమ్ ప్రజెంట్ చేసుకొని యూ ఎడ్యుకేట్ ద జడ్జ్ స్టేటింగ్ దట్ నాకు F1కి వెళ్ళడానికి ఒక 6 months పడుతుంది, ఈ 6 monthsలో నా హస్బెండ్ సపోర్ట్ నాకు కావాలి, అప్పటి వరకు మీరు స్టే చేయొచ్చు ఈ డివోర్స్ ప్రాసెస్ అన్నప్పుడు జడ్జ్ విల్ గ్రాంట్ యూ దట్. అంటే బేసిక్గా యూ షుడ్ రియల్లీ నో యువర్ రైట్స్ టు ఆస్క్. సో కొన్నిసార్లు అంటే మీరు సొంతగా తెలుసుకోలేకపోయినా కూడా రీచ్ అవుట్ అవ్వండి, డిఫరెంట్ లా ఫర్మ్స్ ఉంటాయి మీరు లోకల్లో. అంటే ఫ్యామిలీ బేస్డ్ అనగానే ఏంటి అంటే ఇట్స్ నాట్, అంటే ఎవ్రీ స్టేట్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. సో కాలిఫోర్నియా లైసెన్స్డ్ అటార్నీ, న్యూయార్క్లో దే మైట్ నాట్ బి లైసెన్స్, దే మైట్ నాట్ నో. సో మీరు లోకల్గా రీచ్ అవుట్ అయ్యి అడిగినప్పుడు జడ్జ్ విల్ గ్రాంట్ యూ సేయింగ్ దట్ మీకు F1 అప్రూవ్ అయ్యే వరకు హీ విల్ హోల్డ్ ఆఫ్ దట్ ఆ ప్రొసీజర్స్. సో సక్సెస్ఫుల్గా మీరు H4 నుంచి F1కి వెళ్ళినాక అది అప్రూవ్ అయ్యాక యూ కెన్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ ఆస్క్ ఎస్ అప్డేట్ ద కోర్ట్ దట్ యు ఆర్ ఆన్ ఎ డిఫరెంట్ స్టేటస్. అప్పుడు మీకు అండ్ మీరు H4 నుంచి F1కి వెళ్ళాలంటే కూడా మీ హస్బెండ్ సపోర్ట్ కూడా కావాలి మీకు. అంటే హస్బెండ్ H1B మెయింటైన్ చేస్తేనే మీరు H4. సో తను H1B మెయింటెనెన్స్, తన పే స్టెప్స్ ఇవన్నీ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద డివోర్స్ ప్రొసీజర్స్ హీ మైట్ నాట్ బి విల్లింగ్ టు గివ్ యూ దీస్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇట్లాంటి డాక్యుమెంట్స్ ఇవ్వనప్పుడు స్పెషల్ పర్మిషన్ యూ ఆస్క్ ద జడ్జ్ through your lawyer that you need these documents. Judge will allow you and grant that, stating that yes, the husband should provide those pay stubs in order for us to successfully మీకు స్టేటస్ చేంజ్ అవ్వడానికి. సో ఇట్లాంటివన్నీ సో రీచ్ అవుట్ టు ద లాయర్స్, డోంట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్, రీచ్ అవుట్ అవ్వండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ హెల్ప్ అవుట్ దేర్ హూ విల్ హెల్ప్ యూ. సో అట్లా సేఫ్గా మీరు H4 నుంచి F1కి డిఫరెంట్ వీసాస్, అఫ్ కోర్స్ ఇఫ్ యూ విష్ టు కమ్ బ్యాక్ యూ కెన్ ఆల్వేస్, బట్ డిఫరెంట్ వీసాస్కి చేంజ్ ఆఫ్ స్టేటస్ అనుకున్నప్పుడు దట్ విల్ హెల్ప్ యూ అవుట్.